శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. కర్మయో సన్యాసయోగః. 3వ 4వ అధ్యాయములయందు కర్మ విషయము నానా ప్రకారముల చెప్పబడినది. కర్మయోగమును ఆశ్రయించి పరమతత్వజ్ఞానమును పొందుమని భగవంతుడు అర్జునుని ప్రోత్సహించి చెప్పెను. 4వ అధ్యాయమున జ్ఞానమును ప్రశంసించిన ముచ్చటలు వచ్చినవి. ఆ జ్ఞానయోగమునే కర్మ సన్యాసమనుట రూఢి. కర్మయోగ కర్మ సన్యాసములలో తనకు ఏది యోగ్యమో అర్జునుడు స్వయముగా నిర్ణయించుకొనలేకపోయెను. కాబట్టి అధ్యాయ ప్రారంభమున భగవంతుని ప్రశ్నించుచున్నాడు. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడిట్లనను, కృష్ణ, ఒక పరికర్మ సన్యాసమును మరొక్క పరికర్మయోగమును స్తుతించుచున్నావు. ఆ రెంటిలో ఏది మేలో నాకు నిష్కర్షగా చెప్పుము. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతి. భగవంతుడిట్లనను, సన్యాస కర్మయోగములు రెండును మేలే. అందులో కర్మ సన్యాసము కంటే కర్మయోగము ఎక్కువ మేలు. జ్ఞేయస్య నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాకో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాకు ఒకటి కావలను అనడు, ఒకటి వద్దనడు. అట్టివాడే నిత్య సన్యాసి. ద్వంద్వరహితుడగు అతడు బంధము నుండి సుఖముగా విడివడుచున్నాడు. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాసితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యము వేరని యోగము వేరని తెలియని పామరులు చెప్పుదురు, పండితులు అట్లనరు. చక్కగా ఏ ఒక్కదానిని అనుష్ఠించినను రెండింటి ఫలమును పొందవచ్చును. యస్యాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యయోగులకు లభించడి ఫలము కర్మయోగులకును లభించును. ఆ రెంటిని ఒక్కటిగా నిరుగువాడు యథార్థ జ్ఞాని. సన్యాసస్తు మహాబాకో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. మహాబాకు కర్మయోగమునాచరింపక సన్యాసమును పొందుట కష్టము. నిష్కామ కర్మయోగము గుండా సన్యాసి అయిన వాడు సులువుగా ముక్తిని పొందును. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగయుక్తుడు, పరిశుద్ధాంతఃకరణుడు, స్వాధీన చిత్తుడు, జితేంద్రియుడు, తన వలె సమస్త భూతములను చూచువాడునగు పురుషుడు కర్మములను చెయ్యుచునను బద్ధుడు కాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తే మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ సృజన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ మిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. తత్వవేత్తయగు కర్మయోగి అన్నియు చేసియు చేయనివాడు.
కనినా వినినా తినినా తిరిగినా తాకినా మూకునినా గ్రహించినా పరిహరించినా ఏమి చేయుచు ఉన్నను ఆయా ఇంద్రియములు ఆయా విషములందు ప్రవర్తిస్తున్నవే గాని తాను ఏమీ చేయుటలేదని అతని నిశ్చయము. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబసా. ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ సంగమును ఫల సంగమును వదిలి కర్మములను చేయువారిని నీరు తామరపాకును వలె పాపము అంటజాలదు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు ఆసక్తిని అభిమానమును వదిలి శరీరముతో మనస్సుతో బుద్ధితో ఆయా ఇంద్రియములతో ఆత్మశుద్ధి కొరకు కర్మములు చేయుచున్నారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి ఫలాసక్తిని వదులుట మూలమున జ్ఞాననిష్టాత్మకముకు ముక్తిని పొందుచున్నాడు. యోగహీనుడు కోరికలకు చిక్కి ఫలాసక్తితో బంధింపబడును. సర్వకర్మాణి మనసా సంయస్యాస్తే సుఖం వసీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సంయమవంతుడగు పురుషుడు సమస్త కర్మములను మనస్సుతో త్యజించి తాను చేయక చేయించక నవద్వారపురమున సుఖముగా నుండును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుకు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువగు ఆత్మ కర్మములను గాని కర్తృత్వమును గాని కర్మఫల సంబంధమును గాని లోకమునకు తాను అంటగట్టుటలేదు. అది ఎంతయో ప్రకృతి స్వభావము యొక్క నాటకము. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుకు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. విభువగు ఆత్మకు ఎవ్వరి యొక్క పాపపుణ్యములతోనూ జోక్యము లేదు. పాపము ప్రాణులు వృథా భ్రమించుచున్నారు. వారి జ్ఞానము అజ్ఞానముతో ఆవరింపబడినది. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానము వలన అజ్ఞానమును నిర్మూలించుకొనిన వారు బటాబయలుగా పరమాత్మని దర్శించుచున్నారు. తద్బుధయస్తదాత్మానః తన్నిష్ఠా తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. జ్ఞాన ప్రభావమున పాప బంధములను పోనడిచిన వారు పరమాత్మని యందే బుద్ధియు మనస్సును నిష్ఠయు ఆసక్తియు నిలిపిన వారై తిరిగిరాని పదవిని పొందుదురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయములు గల బ్రాహ్మణుని యందును గోవునందును ఏనుగునందును కుక్క యందును చండాలుని యందును కూడా పండితులకు జ్ఞానులు సమముగా బ్రహ్మమును దర్శింతురు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థితాః. నిర్దోషముకు బ్రహ్మము సమముగానున్నది. వారా బ్రహ్మమునందే ఉన్నారు. అందువలన సామ్య బుద్ధి గల పెద్దలు బ్రతికి ఉండగానే ముక్తులగుచున్నారు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజత్ ప్రప్యచా ప్రియం స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. స్థిరబుద్ధియు మోహరహితుడునగు
బ్రహ్మజ్ఞాని బ్రహ్మమునందే నెలకొని ఉండుట బట్టి ప్రియ వస్తువులందు పొంగిపోడు, అప్రియము వాటిలన కృంగిపోడు. బాహ్యస్పర్శే స్వసక్తాత్మా వింధ్యత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బయటి విషయములందు మరులుగొనక ఆత్మసుఖమునందే తృప్తుడయ్యుండి యోగి బ్రహ్మానుసంధాన తత్పరుడై అక్షయ సుఖమును చూరగొనును. ఏకి సంసృజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. కుంతీ కుమార, బాహ్య విషయ భోగములు దుఃఖములకు దారితీయను, అవి క్షణికములు. విజ్ఞాని వాటిని నమ్ముకొనడు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. బ్రతికి దేహముతో ఉండగనే కామ క్రోధముల ఒడుదుడుకులను చల్లార్చిన వాడే యోగి, వాడే సుఖవంతుడు. యోంత సుఖోంతరారామ తథంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో జిగచ్చతి. ఆత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మయందే వెలుగువాడును అగు యోగి బ్రహ్మస్వరూపుడై మోక్షమును పొందుతున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం విషయక్షేణ కల్మషాయం చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులు, సంశయశూన్యులు, జితేంద్రియులు, సర్వభూతహితులనగు ఋషులు పరమముక్తిని ప్రాపించుచున్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామ క్రోధములను వదలి చిత్తమును జయించిన ఆత్మజ్ఞానులకు పెద్దలకు బ్రహ్మ నిర్వాణము ఎల్లెడలా విల్లి విరిసి ఉన్నది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుచ్చైవంతరి భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధికి మునిర్మోక్షపరాయణః విగతేక్షా భయక్రోధో యస్ సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ చింతన వదలి భ్రూమధ్యమున దృష్టిని నిలిపి నాసాపుటములందు వర్తించు ప్రాణాపాన వాయువులను సమానమునర్చి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయ క్రోధములను విడనాడి మోక్ష దీక్ష కలిగిన మౌని పొంగవునికి ముక్తి నిత్య సన్నిహితమై ఉన్నది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమఖీశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృక్షతి. తపోయజ్ఞ ఫలములకు భోక్తయు, సర్వలోకములకు ప్రభువును, సమస్త భూతములకు ఆప్తమిత్రుడును అగు నన్ను ఎరింగి పురుషుడు శాంతిని పొందుచున్నాడు. ఓం తత్సతు ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. హరి ఓం తత్సతు.